ఓం సాయిరామ్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వదిలేసినాక మీ పార్ట్నర్ హ్యాపీగా ఉండడం అనేది నిజమేనా, లేకుంటే నటిస్తున్నారా, హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటున్నారా అనేది మనం ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయి కదా, పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. సో పైల్ నెంబర్ 1 ఎవరైతే చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని ఈ 2 పైల్స్ లోంచి ఒక పైల్ అనేది మీరు చూజ్ చేసుకోండి. ఇది క్లియర్ క్రిస్టల్ టవర్ అన్నమాట. ఇదేమో రోజ్ క్వార్ట్జ్ టవర్. సో ఈ రెండిట్లో ఏదో ఒక పైల్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 2 ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకొని కళ్ళు మూసుకుని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ ఈ రెండింటిలో ఏదో ఒక పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మనం రీడింగ్ అనేది చూద్దాము. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో 60 to 70% మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి. అలాగే దీంట్లో ఏదైతే పాస్ట్ అనేది వస్తుందో అది మీరు క్లైమ్ చేసుకోవాలనుకుంటే లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోవచ్చు. సో ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని స్కిప్ చేసేసి ఓన్లీ పాజిటివ్నెస్ మాత్రమే మీరు మీ లైఫ్ లో తీసుకోండి. సో చూద్దాము పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. సో ఫస్ట్ పైల్ నెంబర్ 1 ఎవరైతే చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం. సో పైల్ నెంబర్ 1 ఎవరైతే చూజ్ చేసుకున్నారో, డానియల్ టు యాక్సెప్ట్ ఎ సిచ్యువేషన్, అన్హెల్దీ సైకిల్స్ ఆర్ ఎడిక్షన్స్. మీ పార్ట్నర్కి మీరు ఏవైతే మీ పార్ట్నర్కి చాలా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మీ పార్ట్నర్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్లో నుంచి కానివ్వండి, దానిలో కానివ్వండి, మీరు బయటకు రాలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళినాక కూడా మీ పార్ట్నర్ కూడా మీకు సంబంధించిన మెమరీస్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. సో ఏవైతే దీనివల్ల ఏంటంటే మీకు మీ ఎనర్జీస్లో స్ట్రక్ అయిపోతున్నారనమాట. ఆ ఎడిక్షన్లో నుంచి బయటకు రాలేకపోవడం వల్ల. సో మీకు తెలుసు మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడమో, దూరంగా పెట్టి వెళ్ళిపోవడమో ఇలా చేశారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మీకు దూరం వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళ కోసము కావాలని అనుకుంటున్నారు కాబట్టి మీ ఎనర్జీస్ అన్నీ కూడా మీ పార్ట్నర్ వైపుకి వెళ్తున్నాయి. దానివల్ల మీ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా లేదా అనేది పక్కన పెడితే మీ ఎనర్జీస్ మాత్రమో అంటే మీ ఫీలింగ్స్ కానివ్వండి, మీ ఎమోషన్స్ కానివ్వండి స్ట్రక్ అయిపోయి ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్లో మీరు ఉంటున్నారు. షాడో వర్క్, అన్కవర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యూ దట్ హ్యాస్ బీన్ రిప్రెస్డ్ అండ్ అబాండెడ్. అంటే మీరు ఎప్పుడు కూడా లేని దాన్ని చూసి భయపడము, లేని దానికి అంటే ఎక్కువ ఇమాజినేషన్స్లో ఉండడము, మీరు మళ్ళీ మీ పార్ట్నర్ వస్తారేమో, లేకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి నా కోసము ఫస్ట్లో ఎలా అయితే నా గురించి ఆలోచించారో ఇప్పుడు మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి వస్తారేమో అన్న డ్రీమ్స్లోనే ఉంటున్నారనమాట. సో ఏంటంటే ఎప్పుడు కూడా మీరు మీకు కావాల్సింది ఏవైతే ఉందో దానికోసం వెళ్ళకుండా మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారేమో అన్న భ్రమలోనే ఉంటున్నారు. లేదు వాళ్ళు తిరిగి వస్తారు, వాళ్ళు మళ్ళీ అక్కడ ఏం జరగలేదు, ఏమి ఎవరితో కూడా లేరు అన్న విధంగానే మీరు ఆలోచిస్తున్నారు. జస్ట్ బీ ఫస్ట్ అసలు మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే డెఫినెట్గా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితేనే ఆ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటకు రాగలుగుతారు. బాధపడుతూ కూర్చోవడమో, లేకుంటే మీ ఎమోషన్స్ని, మీ ఎనర్జీస్ని స్ట్రక్ చేసుకుని ముందుకు వెళ్ళలేకపోవడం వలన మీరు ఎప్పుడు కూడా లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. ఆ ఎనర్జీస్లో నుంచి ఆ సిచ్యువేషన్లో నుంచి బయటకు రాలేరు అనమాట. సో మీరు ఎప్పుడైతే మీ గురించి ఆలోచించుకుని, మీ గురించి సెల్ఫ్ లవ్ తీసుకుని, సెల్ఫ్ లవ్ చేసుకుని, ఓకే ఈ సిచ్యువేషన్ నాకు వచ్చిందంటే ఇది ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి నాకు వచ్చిందని మీరు ఏదైతే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీ లైఫ్లో ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావడం అయితే జరుగుతుంది.
ఎందుకంటే మన లైఫ్లో ఏది జరిగినా, ఈవెన్ పర్సన్స్ కానివ్వండి, ఏదైనా సిచ్యువేషన్స్ కానివ్వండి, ఈవెన్ ఈరోజు మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో, ఈరోజు టిఫిన్ కింద ఇడ్లీ తినాలా, దోశ తినాలా అనేది కూడా మన లైఫ్లో డెస్టినీలో రాసి ఉంది కాబట్టే మనకు జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారో, మీకు వచ్చిన ప్రతి ఛాలెంజ్ని కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారో, అప్పుడే మీ లైఫ్లో నుంచి ఆ ఛాలెంజ్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది. సో ఇది మీకు తీసుకోవాల్సిన సెల్ఫ్ గైడెన్స్ అన్నమాట. సో చూద్దాము, మీ పార్ట్నరు మీకు దూరంగా ఉన్న తర్వాత తను నిజంగానే హ్యాపీగా ఉన్నారా, లేకుంటే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారా, లేకుంటే వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏమైనా వాళ్ళ లైఫ్లో దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందా అనేది మనం చూద్దాము. Eight of Swords, Two of Swords, the High Priestess, Page of Cups, Three of Pentacles, Ten of Pentacles, Temperance, Justice, the Moon, Seven of Pentacles, Knight of Wands, Five of Pentacles and the Queen of Pentacles. సో మీ పార్ట్నరు 100% ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో డెఫినెట్గా మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీ అంటే డెఫినెట్గా ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, లేకుంటే ఇంకొక పర్సన్ అయినా కూడా అవ్వచ్చు అనమాట. ఎవరైనా అవ్వచ్చు, నాట్ ఓన్లీ ఆపోజిట్ జెండర్. సో మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ వలన మాత్రమే మీ పార్ట్నరు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ అయితే అంటే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, మరి వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఏమైనా హ్యాపీగా ఉందంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ అయితే హ్యాపీగా లేదు. అండ్ వాళ్ళు కావాలని వెళ్ళిపోయారా అంటే కావాలని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఎటు కదలలేని సిచ్యువేషన్ ఉండడం వలన మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో ఇటు మీతో ఉండలేని సిచ్యువేషన్ అండ్ వేరే థర్డ్ పార్టీ దగ్గర మేనేజ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో దానివల్ల కూడా మీ పార్ట్నర్ మీ నుంచి దూరంగా ఉండడమే ఒక సొల్యూషన్గా చూస్ చేసుకున్నారు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మీ మీద అంత ప్రేమ ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కూడా ఈవెన్ మీరు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్, మేబీ మీరు చాలా పేషెన్స్ ఉన్న పర్సన్, మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉన్న పర్సన్, మీ పార్ట్నర్కి ఎడిక్ట్ అయిపోయిన పర్సన్ అని మీ పార్ట్నర్కి కూడా తెలుసు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే డెఫినెట్గా ఏంటంటే మీ ప్రేమను కూడా వాళ్ళ ప్రేమను కూడా మీ సైడ్ నుంచి సాక్రిఫైస్ చేసి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోంచి బయటికి రావడానికి థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, ఈ రిలేషన్ ఎండ్ చేసుకుని వెళ్ళడం అయితే జరిగింది. బట్ అక్కడ వాళ్ళ లైఫ్ ఏమైనా హ్యాపీగా ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ అయితే అక్కడ హ్యాపీగా లేదు. ఎందుకంటే వాళ్ళకంటూ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా ఏవైతే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళ ఎనర్జీ స్ట్రక్ అయిపోవడం, హెల్త్ ఇష్యూస్ రావడము, ఎమోషనల్గా ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళడము, వన్ బై వన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి రిపీటెడ్గా జరుగుతూ ఉండడం వల్ల కూడా వీళ్ళ లైఫ్ అనేది ఎటు కదలేని సిచ్యువేషన్లో వీళ్ళంతటా వీళ్ళే వెళ్ళి మరి ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడము లాంటివి అయితే జరిగాయన్నమాట. సో మేబీ థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళు మనీ పరంగా కూడా లాస్ అవ్వడమో, లేకుంటే అప్పు ఇచ్చి లాస్ అవ్వడమో, లేకపోతే వేరే పర్సన్స్కి ఈ థర్డ్ పర్సన్ వలన కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ కోసమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మేబీ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్ కూడా అయ్యి ఉండొచ్చు. మేబీ ఆల్రెడీ మీ పర్సన్ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక మ్యారీడ్ పర్సన్ వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళ కోసమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు కంపేర్ టు మీతో పోల్చుకుంటే. సో ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నరు ఈ విషయంలో హ్యాపీగా లేకపోవడానికి ఏంటంటే మెయిన్ ఫైనాన్షియల్గా అండ్ ఎమోషనల్ పరంగా మీ పార్ట్నర్ చాలా వీక్ అవడమే కాకుండా దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళి హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది. సో మీ పార్ట్నర్ ఏంటంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నటప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే, ఓకే మీరు
ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టినా, మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది. సో దానివల్లనే వాళ్ళేందంటే చాలా సేఫ్‌గా వెళ్లారనమాట. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం దూరంగా వెళ్ళడమే బెటర్ అన్న చాయిస్‌తో థర్డ్ పార్టీ కోసం వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. బట్ అక్కడికి వెళ్ళినాకేమన్నా వాళ్ళకేమైనా న్యాయం జరిగిందా అంటే అక్కడ న్యాయం జరగలేదు. ఎందుకంటే మీరు జెన్యూన్‌గా ఉన్నారు ఈ రిలేషన్‌షిప్‌లో అండ్ జెన్యూన్‌గా ఉండడమే కాకుండా ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడము, చెప్పమని మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ అది మీ సైడ్ నుంచే కాకుండా మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా మీరెప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. సో దానివల్ల ఏందంటే మీ పార్ట్నరు మీ విషయంలో 100% న్యాయంగా ఉండలేదు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఓకే. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నీకు నేనున్నాను, లేతే ఈ ప్రాబ్లమ్ సిట్యుయేషన్ ఇదని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి కొన్ని రోజులు డిస్టెన్స్ తీసుకున్నా అది తప్పు కాదు. బట్ మీ పార్ట్నర్ ఏందంటే సైలెంట్‌గా ఎస్కేప్ అవ్వడమో, మాట్లాడకుండా ఉండడమో, బ్లాక్ చేసేసుకోవడమో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అవాయిడ్ చేయడమో, నెగ్లెక్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. చేసి మరీ దూరంగా పెట్టడం అయితే జరిగింది. సో దానివల్ల ఏందంటే వాళ్ళేమనుకుంటున్నారంటే ఓకే. నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ అనేవి అంత కన్వీనియంట్‌గా లేవు కాబట్టి, నా ఎమోషన్స్‌ని నేను బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కొంచెం దూరంగా ఉండడమే బెటర్ ఆప్షన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. దానివల్ల ప్రాబ్లమ్ ఇంకా పెరగదనుకున్నారు తప్ప, బట్ మీకు కరెక్ట్‌గా న్యాయం చేయట్లేదన్న ఉద్దేశం అయితే వాళ్ళకి అప్పుడు అనిపించలేదు. బట్ ఏంటంటే ఎప్పుడు మనకి నచ్చినట్టు ఉండదు గదా! మనం ఒకరిని బాధ పెట్టామంటే, ఆ బాధ అనేది మనకు కూడా రిటర్న్ బ్యాక్ అనేది కంపల్సరీ వస్తుంది. సో, మీ పార్ట్నర్ ఏందంటే ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ సిట్యుయేషన్‌లో ఎలాంటి కంప్లీట్‌గా ఫైనాన్షియల్ లాస్ కానివ్వండి, హెల్త్ లాస్ కానివ్వండి, ఎమోషనల్‌గా లాస్ అవ్వడం గాని ఏదో ఒకటైతే డెఫినిట్‌గా జరిగి ఉండాలి. సో, లేతే వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళని కోల్పోవడమో ఏదో ఒకటైతే జరిగి ఉండాలి. సో, దానివల్ల ఏందంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి డిప్రెషన్ టైంలోనే మనకంటూ ఒక సపోర్ట్‌గా ఉండాలి, షేర్ చేసుకోవాలి అన్న సిట్యుయేషన్‌లో ఉన్న టైంలో మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించడం అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏందంటే మీకు ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా గూడా మీతోనే షేర్ చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా షేర్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మీరు కాబట్టి. మేబీ చాలా సార్లు మీరు మీ పార్ట్నర్‌కి ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసి ఉండొచ్చు. అండ్ మోరల్‌గా చాలా మోటివేషన్ చేసి ఉండొచ్చు. బట్ అవన్నీ మర్చిపోయారు మీ పార్ట్నరు దూరంగా పెట్టే టైంలో. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు చేసిన అన్యాయానికి ఇలా జరుగుతుందేమో మేబీ నేను మంచిగా చెప్పి సిట్యుయేషన్ ఇదని ఎక్స్‌ప్లెయిన్ చేసి దూరంగా పెట్టుంటే అది వేరేలాగా ఉండేదేమో. ఇప్పుడు ప్రెజెంట్ ఇలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసేవాళ్ళు కాదేమో. మేబీ మీరక్కడ బాధపడుతూ ఉండుంటారు. ఆ బాధ అనేది, ఆ కన్నీరనేది వాళ్ళకలా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళకి, మీ పార్ట్నర్‌కైతే. సో, మీ పార్ట్నర్ అయితే పైకి చూపించినట్టుగా ఏదైతే మీకు దూరంగా పెట్టడమో, నెగ్లెక్ట్ చేయడమో, లేకుంటే మీరంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేశారో అదైతే రియల్ అయితే కాదనమాట. వాళ్ళు సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళు దూరంగా ఉండాలని అనుకున్నారు. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో ఈ పైల్ నెంబర్ 1 వాళ్ళు పాజిటివ్‌నెస్ ఏదైతే ఉందో అది క్లెయిమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో. సో, నెక్స్ట్ పైల్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పైల్ ఎవరైతే రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్ రోజ్ క్వార్ట్స్ పిరమిడ్ అనేది సెలెక్ట్ చేసుకున్న టవర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్, మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. సో rediscover yourself, what your interest, you are hiding yourself to ప్లీజ్ అదర్ వర్షన్ ఆఫ్ యూ. మీలో మీ పార్ట్నర్ రాకముందు మీలో ఒక టాలెంట్ ఉంటుంది. ఏదో ఒకటి, కొంతమంది డ్రాయింగ్ అనో, సింగింగ్ అనో, డాన్సింగ్ అనో, అలా ఏదో ఒకటి, గార్డెనింగ్, ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నుంచి మీరు బయటకు రావాలంటే డెఫినెట్గా మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో, లేకుంటే అసలు అది ఏమి కాకపోతే మెడిటేషన్ లాంటివో, నేచర్కి కనెక్ట్ అవ్వడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ అవ్వడం వల్ల మీరు చాలా తొందరగా హీల్ అవుతారు. న్యూట్రిషన్, అలాగే
మీరు మీ పార్ట్నర్ నుంచి డిప్రెషన్లోకి వెళ్ళడం తర్వాత మీ హెల్త్ మీద, మీ బాడీ మీద కూడా మీరు కేర్ అనేది తీసుకోవట్లేదు. సో డెఫినెట్గా మీ మనసుకు తగిలిన గాయానికి మీ బాడీకి ఎందుకు ప్రెజర్ అనేది ఇవ్వాలి? దాన్నెందుకు గాయపెట్టాలి చెప్పండి? సో కంపల్సరీ మనసుకు తగిన గాయాన్ని బాడీకి మాత్రం, శరీరానికి మాత్రం ఇవ్వద్దు. సో డెఫినెట్గా మీరు హెల్దీ డైట్ అనేది తీసుకోండి. అలాగే ఈటింగ్ హ్యాబిట్స్లో కొంచెం చేంజ్ చేసుకోండి. ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉన్నంత మాత్రాన, తినకుండా తాకుండా ఉన్నంత మాత్రాన, మీ డైట్ మీరు ఫాలో అవ్వకుండా ఉన్నంత మాత్రాన మీ పార్ట్నర్ మీద లైఫ్లోకి తిరిగి వచ్చేసేయరు. అదైతే గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా మీ హెల్త్ మీద కూడా, మీ బాడీ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. మీ హార్ట్ ఒకటే మీ బాడీలో పార్ట్ కాదు. మీ హార్ట్ కాకుండా మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా మీ బాడీలో పార్ట్సే. సో అది గుర్తుపెట్టుకొని హార్ట్ కోసం మిగతా పార్ట్స్ అన్నిటిని కూడా గాయపరచొద్దు. వాటిని హెల్దీగా ఉంచుతుంటే ఆటోమేటిక్గా హార్ట్ కూడా హెల్దీగా ఉంటుంది. టేక్ ఏ వెకేషన్. అలాగే మీరు కొంత టైం మీకోసం మీరు స్పెండ్ చేయండి ప్రశాంతంగా, పీస్ఫుల్గా. మీకు ఎవరితో, ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళాలనమో, లేకుంటే కొంతమందికి నేచర్కి కనెక్ట్ అవ్వడము, లేకుంటే ఇలా ఏవైతే మీకు ఇష్టమైనవి ఉన్నాయో కొన్ని రోజులు ఈ మూడ్లో నుంచి బయటకు రావడానికి మీరు కొంత పీస్ఫుల్గా మీకు నచ్చినట్టుగా గడిపే సమయాన్ని అనేది మీరు కేటాయించుకోండి. దీనివల్ల కూడా మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది వస్తుంది. సో చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో, పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిజంగానే మీకు దూరం ఉన్న తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకుంటే వాళ్ళు మీకు చూపించేదే రియలా, లేకుంటే వీళ్ళ వెనకాల ఉన్న హిడెన్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ మనసులోవి? పైకి హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తూ లోపల బాధపడుతున్నారా, కావాలనే దూరంగా పెట్టారా? చూద్దాం. The Lovers, 8 of Wands, Queen of Wands, Knight of Cups, 6 of Cups, Queen of Cups, Knight of Swords, 6 of Swords, the Emperor, 9 of Swords, the Moon, 10 of Wands, King of Wands. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనే మిమ్మల్ని దూరంగా పెట్టారా అంటే కావాలనే దూరంగానే పెట్టారు. ఎందుకు అంటే వాళ్ళ ఇగ్గో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే. అండ్ వాళ్ళు చూపించే దాంట్లో ఉన్నంత క్లారిటీ అనేది వాళ్ళ రియల్ లైఫ్లో ఉండదు. అంటే వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ఇగ్గో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా మీ పార్ట్నర్ లైఫ్లో కూడా థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. ఈ థర్డ్ పార్టీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే మ్యారీడ్ అయ్యి వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు. సో మీకన్నా కూడా వీళ్ళు బెస్ట్ అనేది వాళ్ళకి తెలుసు అనమాట. సో దానికన్నా ఎందుకంటే వాళ్ళు లైఫ్ పార్ట్నర్స్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మీరు ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా తీసుకున్నారు. మేబీ మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నన్ని రోజులు కూడా మీరు కావాలని, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే జస్ట్ అవాయిడ్ చేసేసి ఏదో ఒక రీజన్ చెప్పి మిమ్మల్ని బ్లేమింగో, లేకుంటే మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టడమో చేసి ఏదో ఒకటి చేసేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశం ఉన్న పర్సనే అనమాట. కొంచెం కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్ కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అండ్ సెల్ఫిష్ పర్సన్ కూడా. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఎదుటి వాళ్ళ లైఫ్తో ఆడుకోవడానికైనా రిస్క్ తీసుకుంటారు. అలాగే వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టి వేరే వాళ్ళ కోసం అయితే వీళ్ళు స్టాండ్ తీసుకోరు ఎప్పటికీ కూడా. బట్ మీరేంటంటే మీ లైఫ్ని రిస్క్ చేసి మరి వీళ్ళ కోసం మీరు ప్రాణాలైనా ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. బట్ వీళ్ళ అలాంటి మెంటాలిటీ ఉన్నది. మేబీ మీ పార్ట్నర్ మీకు చెప్పుండొచ్చు మీకోసం ఏదైనా చేస్తానని, మీకోసమే బతుకుతున్నానని, లైఫ్ లాంగ్ మీరు కావాలని, ఇలాంటివి ఏవైనా చెప్పారు అంటే కనుక వాళ్ళకి సేఫ్గా ఉన్నంత వరకు మాత్రమే ఆ మాటలు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీ పార్ట్నర్కి ఏంటంటే ప్రేమ కూడా ఎలా వస్తుందంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు, వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళకి మీ మీద ప్రేమ అనేది వస్తుంది. అప్పుడు ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది, ఎక్కడ లేని టైం వచ్చేస్తుంది. ఎలా చూపిస్తారంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అసలు వీళ్ళు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారా, నా లైఫ్లో వీళ్ళు తప్ప నాకు ఏం అవసరం లేదన్న విధంగానే వాళ్ళు బిహేవ్ చేస్తారు. మీకు అలానే అనిపిస్తుంది వీళ్ళు ఇంత ప్రేమ ఉందా,
అన్నట్టుగా. బట్ రియాలిటీ ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళ సిట్యుయేషన్ తగ్గట్టుగానే వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేదైనా అవసరమైందనుకోండి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగానే ఉంటారు వీళ్ళెప్పుడు కూడా. అందుకే ఏందంటే వీళ్ళ లైఫ్‌లో వీళ్ళెప్పుడు ఎలా ఉన్నా గూడా ఎక్కువ ఈగో అండ్ యాటిట్యూడ్ ఎలా చూపిస్తారంటే వాళ్ళకేదైనా అవసరమైందనుకోండి, అప్పుడు ఈగో అండ్ యాటిట్యూడ్‌ని కూడా పక్కన పెట్టి మరి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అది మెటీరియలిస్టిక్ కానివ్వండి, ఫైనాన్షియల్‌గా కానివ్వండి, లేకుంటే ఫిజికల్‌గా కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఆఫ్టర్ ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ అయిపోతుందో, మళ్ళీ సేమ్ రిపీట్ ఉంటది. మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేయడమో, మిమ్మల్ని బాధ పెట్టడమో, అసలు ఎందుకు మీ రిలేషన్‌షిప్‌లోకి వచ్చామా అన్న విధంగా మీరు ఫీల్ అయ్యేలాగా వాళ్ళు చేయడము. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే మీ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ అవుతుంది, వీళ్ళ వల్ల మనకు లైఫ్ అనేది రిస్క్ అవుతుందన్న థాట్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడే వీళ్ళు మీ లైఫ్‌లో నుంచి జస్ట్ ఎస్కేప్ అయిపోతుంటారు. సో, బట్ ఏంటి ఎలా ఎస్కేప్ అయిపోతారంటే కామ్‌గా వెళ్ళిపోరు. ఓకే. నా సిట్యుయేషన్ ఇదని చెప్పేసి వెళ్ళిపోయే రకాలు కాదనమాట వీళ్ళు. మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో, మీ మీద కంప్లెయింట్ చేయడమో, లేకుంటే మిమ్మల్ని నెగెటివ్‌గా ప్రూవ్ చేసో వెళ్ళిపోతారనమాట. అప్పుడే కదా వాళ్ళ తప్పనేది లేకుండా ఉంటుంది. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి అలానే బిహేవ్ చేస్తారు. బట్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్‌షిప్ అనేది చాలా తక్కువ రోజులు కాదు, ఇయర్స్ కొంతమందికి 3 ఇయర్స్, 4 ఇయర్స్ కొంతమందికి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, రిలేటివ్స్ అయ్యుండొచ్చు, 10-15 ఇయర్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు గూడా ఉండుండొచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ అనమాట. దానివల్ల మీ గురించి కంప్లీట్‌గా మీ పార్ట్నర్ తెలుసుకున్నారు తప్ప, మీ పార్ట్నర్ గురించి కంప్లీట్‌గా మీరు తెలుసుకోలేకపోయారు. ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా. ఎందుకంటే వాళ్ళ ఆవేశంలోనే వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ వీళ్ళ వల్ల మనకు సేఫ్ కాదు అని అనుకుంటే జస్ట్ వాళ్ళని ఆహ్, యూజ్ అండ్ త్రో చేసేసి వెళ్ళిపోతారు. అలాంటి మెంటల్. మళ్ళీ ఏదైనా అవసరమైంది వీళ్ళు తప్ప మనకి వేరే ఆప్షన్ లేదనుకుంటే మళ్ళీ ఎంత మంచిగా బుచ్చగిచ్చడానికి అసలు నీవంటే ప్రాణము, నేను తప్పైపోయింది నన్ను క్షమించు అని చెప్పి బతిలాడుకోవడం ఇలాంటివన్నీ చేస్తారనమాట. అదే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా. బట్ చూపించే దానికిలో 100% ఏందంటే వీళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోకి ఒక 50% మాత్రమే ప్రేమతో వచ్చారు. ఒక 50% ఏందంటే మీ మంచితనము ఏదైతే మీ నేచర్ ఏందంటే కైండ్‌నెస్ ఉన్న నేచరు. ఒక మదర్ కన్నా గూడా ఎక్కువగా చూసుకుంటారు. మేబీ వాళ్ళ పేరెంట్స్ గూడా మీకన్నా మంచిగా ఎప్పుడు చూసుకొని ఉండదు. మంచిగా ఆహ్, వాళ్ళెలా ఉన్నారని, టైంకి తిన్నారా లేదా? ఒకవేళ మీరు ఎంత కోపంలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అడిగితే వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారు వాళ్ళని. ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా కూడా మీరే చూసుకుంటారు. బట్ మీకేదైనా అవసరమైతే మాత్రం వాళ్ళెప్పుడు కూడా స్టాండ్ తీసుకునేది కూడా ఉండదు. అలాంటి నేచర్ ఉన్న మీరు కాబట్టి వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు. ఈవెన్ వాళ్ళ కోసము ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారని చెప్పి మీ పార్ట్నర్‌కి కూడా తెలుసు. సో, దానివల్ల ఏందంటే వీళ్ళు మీతో ఉండడం వలన వీళ్ళకి సేఫ్ ఉంటదనే ఎప్పుడు కూడా అసలు ఈ రిలేషన్‌షిప్‌లోకి రావడమే మీతో సేఫ్ ఉండడం. ఎందుకంటే సీక్రెట్ రిలేషన్‌షిప్ అన్నమాట. ఎటు మీరు ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయినా వీళ్ళ గురించి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో లేకపోతే బయటకి చూపించి వాళ్ళని పబ్లిక్ చేయడము ఇలాంటివి ఏవి చేయరు కాబట్టే మీ పార్ట్నర్ మిమ్మల్ని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో, మీరు వాళ్ళ లైఫ్‌లో రావడమే ఒక లక్. ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీరు చూసుకున్నారు. బట్ మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీ పార్ట్నర్ అస్సలు చూసుకునే పర్సన్ కాదు. కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట. సో, మీ నేచర్‌ని తగ్గట్టుగానే వాళ్ళ బిహేవియర్ ఉంటదనమాట. వాళ్ళ ఏదైనా అవసరమైనప్పుడు చాలా చక్కగా మీ దగ్గరికొస్తారు. ఆ టైంలో ఏందంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీలో ఏ మిస్టేక్స్ ఇంకా చెప్పాలంటే వాళ్ళ మిస్టేక్స్ అన్నీ గూడా చూపిచ్చి మరి మిమ్మల్ని ఎక్స్‌క్యూజ్ అడుగుతారనమాట. బట్ మళ్ళీ డెఫినెట్‌గా మీ లైఫ్‌లో తిరిగొస్తారు. ఎందుకొస్తారంటే, డెఫినెట్‌గా వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు మనం ఒకరికి బాధ పెట్టామంటే, మీకన్నిటికి వాల్యూ అనేది లేకుండా పోయినట్టే గదా! సో, మీరు ఏదైతే జెన్యూన్‌గా మీ పార్ట్నర్‌ని 100% కావాలనుకుని రిలేషన్‌షిప్‌లోకి వచ్చారో, మీ పార్ట్నర్‌కి మీకు చేసిన దానికి డెఫినెట్‌గా ఆ కన్నీటికి తగ్గట్టుగా రిటర్న్ కర్మ అనేది వాళ్ళకి తగలడం అయితే డెఫినెట్‌గా జరుగుతుంది. సో, ఆ టైంలోనే మళ్ళు తిరిగొస్తారు. అంటే ప్రేమగా తిరిగొస్తారా అంటే డెఫినెట్‌గా ప్రేమగా అయితే తిరిగి రారు. ఒక 20% ప్రేమ మిగతాదంతా గూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికో దీని వల్ల మాత్రమే వస్తారు.
సో వాళ్ళు వచ్చినాక మీరు ఎలా ఉండాలి అనేది మాత్రమే మీ చేతిలో ఉంటది. దాన్ని బట్టి మళ్ళీ రిపీటెడ్‌గా మీకు సేమ్ ఛాలెంజెస్ రాకుండా ఉంటాయి అన్నమాట. లేకుంటే మీరు ఎన్ని సార్లు వాళ్ళు రావడము, వెళ్ళడం, రావడం, వెళ్ళడం జరిగినా కూడా మీ లైఫ్‌లో సేమ్ రిపీట్ అవుతూ ఉంటది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రావడము, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగానే మళ్ళీ వెళ్ళిపోవడము, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తదని అనుకున్నప్పుడు మీ వల్ల సేఫ్‌గా ఉండడము వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. బట్ మీదేందంటే ఎప్పుడు ఇదే ఉంటదనమాట. ఎప్పుడు బాధపడుతూ ఎవరితో చెప్పుకోలేక, ఎవరిని ఏమనలేక, మీ పార్ట్నర్‌ని గురించి తెలిసినా కూడా ఆ ఎడిక్షన్‌లో నుంచి బయటకి రాలేని సిట్యుయేషన్‌లోనే మీరెప్పుడు కూడా ఉంటారు. సో, ఓన్లీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మీరు తీసుకునే దాన్ని బట్టే మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, ఇదనమాట. మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలంటే వాళ్ళు వస్తారు, వెళ్తారు, వస్తారు, వెళ్తారు. బట్ మీ లైఫ్‌లో మీకెప్పుడు కావాలో అప్పుడెప్పుడున్నారు అనేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే. రావాలని కోరుకున్నాను కాబట్టి, వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, ఎందుకొచ్చినా పర్లేదు. నేను యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ కూల్‌గా ఉందాము. మళ్ళీ ఒక 1 మంతో, ఒక 2 మంత్స్ అయినాక మళ్ళీ వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చక్కగా మళ్ళీ ఎస్కేప్ అయిపోతారు. చక్కగా మిమ్మల్ని యూజ్ చేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత సేమ్ ఇలా ఎందుకు జరిగిందని చెప్పి మీరు బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మీరు మళ్ళీ వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఏం అడగాలి? అసలు ఎందుకు వచ్చారు? రీజన్ ఏంటి? అండ్ ఒకసారి చేసిన తప్పుని మీరు ఒక లైఫ్ లెసన్ లాగా తీసుకుని మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోవడం అనేది మీ బాధ్యతే. లేకుంటే మళ్ళీ మళ్ళీ అదే రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటాయి మీ లైఫ్‌లో కూడా. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.